జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా మన టీమిండియా శనివారం రోజు 4వ టీ20 మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ మన వాళ్ళు కనుక గెలిస్తే సిరీస్ మన సొంతం అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మన టీమిండియా సిరీస్లో 2-1 లీడ్లో ఉంది. సో దీంతో 4వ టీ20 మ్యాచ్లో కనుక మన వాళ్ళు గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంటారు. బట్ జింబాబ్వే టీముకు మాత్రం ఇదొక డూ ఆర్ డై మ్యాచ్. వాళ్ళు కనుక ఈ మ్యాచ్లో ఓడిపోతే ఇంకా సిరీస్ను కోల్పోతారు. సో జింబాబ్వే టీం ఫస్ట్ మ్యాచ్లో మన టీమిండియాకు షాక్ ఇచ్చినప్పటికీ ఆ నెక్స్ట్ 2 మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాట్స్మెన్ ఏ మ్యాచ్లో కూడా మంచి కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారు. అండ్ దీనివల్లే వాళ్ళు వరుస పెట్టి 2 మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ ఆల్సో లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ ఫీల్డింగ్ కూడా చాలా మిస్ఫైర్ అయింది. సో జింబాబ్వే టీం ఈ సిరీస్లో ఎలాగా ఉండాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా శక్తికి మించి పోరాడాలి. లేకపోతే మరోసారి మన టీమిండియా వాళ్ళని ఈజీగా డిఫీట్ చేస్తారు. ఈ మ్యాచ్ను కూడా మరోసారి హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే ఆడబోతున్నారు. అండ్ ఆల్రెడీ మనం ఇక్కడ జరిగిన 3 మ్యాచ్లు బట్టి పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో బాగా అర్థం చేసుకున్నాం. మెయిన్లీ వేరియబుల్ బౌన్స్ ఉండడంతో పాటు మ్యాచ్ సెకండ్ హాఫ్లో బాల్ గ్రిప్ అవుతుంది. అంటే స్పిన్నర్స్కు కొంతవరకు పిచ్ నుండి హెల్ప్ అయితే లభిస్తుంది. ఈవెన్ ఫాస్ట్ బౌలర్స్ చూసుకున్న ఎవరైతే మంచిగా పేస్ వేరియేషన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా బాగా బౌలింగ్ పడుతుంది. సో మరోసారి అయితే మనం ఒక బ్యాటింగ్ పారాడైస్ వికెట్ను చూడకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో బ్యాట్ అండ్ బాల్కి మధ్య ఎలాగైతే ఒక ఈక్వల్ కాంపిటీషన్ చూసామో మేబీ అలాంటి పిచ్ని మళ్ళీ చూడొచ్చు. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 40 కంటే ఎక్కువ టీ20 మ్యాచెస్ జరిగితే ఓన్లీ 4-5 టైమ్స్ మాత్రమే 200 స్కోర్ వచ్చింది. సో ఈ గ్రౌండ్లో ఉండి పిచ్ న్యూట్రల్గా ఉండడంతో పాటు డైమెన్షన్స్ కూడా చాలా పెద్దవే. దీనివల్ల మనం ఈ సిరీస్లో కన్సిస్టెంట్గా భారీ స్కోర్లు చూడలేకపోతున్నాం. అయితే ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్లు బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చింది. అదేంటంటే టాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ 3 మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన టీంలో మ్యాచ్లు గెలిచాయి. సో మన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్కి అయితే టాస్ విషయంలో చాలా బాగా లక్ కలిసి వస్తుంది. 3 మ్యాచ్లో కూడా అతనే టాస్ గెలిచాడు. బట్ ఫస్ట్ మ్యాచ్లో ఫీల్డింగ్ తీసుకుంటే నెక్స్ట్ 2 మ్యాచెస్లో ముందు బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇక 4వ టీ20 మ్యాచ్లో చూసుకున్న టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ముందుగా బ్యాటింగే తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ టాస్ అనేది మరోసారి చాలా కీలకం. ఈ గ్రౌండ్లో మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్యాటింగ్ చేయడం అంత సులువుగా ఏమీ కనిపించట్లేదు. సో డెఫినెట్లీ టాస్ అనేది మరోసారి క్రూషియల్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక టీం విషయానికి వస్తే మనం ముందే మాట్లాడుకున్నాం. జింబాబ్వే టీంకు అతిపెద్ద వీక్నెస్ వాళ్ళ బ్యాటింగ్. ఈ సిరీస్లో వాళ్ళు ఆడిన 3 మ్యాచ్లో కూడా బ్యాట్స్మెన్ సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్లో అయితే లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుంచి ఫైట్ బ్యాక్ చూసాం. మెయిన్లీ డియాన్ మేయర్స్ లాంటి ప్లేయర్ ఒక మంచి హాఫ్ సెంచరీ కొట్టాడు. అలాగే వికెట్ కీపర్ మడాండే కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. అయితే వాళ్ళ బ్యాటింగ్లో అతిపెద్ద ప్రాబ్లం టాప్ 4 బ్యాట్స్మెన్ క్లిక్ అవ్వట్లేదు. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ సికిందర్ రాజా బాల్తో బాగానే రాణిస్తున్నప్పటికీ బ్యాట్తో మాత్రం పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. అలాగే టాప్ ఆర్డర్లో చూసుకున్న బెనెట్ ఒక్కడే కాస్త కూస్తూ మెరుపులు మెరిపిస్తున్నాడు. బట్ ఓపెనర్స్ మాత్రం కంప్లీట్లీ ఫెయిల్ అయిపోతున్నారు. సో జింబాబ్వే టీం మన టీమిండియాను ఓడించాలంటే వాళ్ళ టాప్ 4 బ్యాట్స్మెన్లో కనీసం 2 భారీ స్కోర్లు కొట్టాలి. అలా కాకుండా ఎవరు రాణించలేకపోయినా లేకపోతే ఒక్కరే రాణించినా ఆ టీంకు పెద్దగా హెల్ప్ అవ్వదు. ఇక బౌలింగ్లో చూసుకున్న ముజర్ పాండే మరియు సికిందర్ రాజా వీళ్ళిద్దరు మాత్రమే ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. బట్ మిగతా బౌలర్స్ మాత్రం ఎక్కువగా రన్స్ లీక్ చేస్తున్నారు. సో ఫస్ట్ టీ20 మ్యాచ్లో జింబాబ్వే బౌలర్స్ అందరూ కలిసి మంచి టీం ఎఫర్ట్ పెట్టినప్పటికీ ఆ తర్వాత మాత్రం అలాంటిది కనిపించలేదు. దీనివల్ల లాస్ట్ 2 మ్యాచెస్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ మంచి స్కోర్స్ కొట్టారు. మెయిన్లీ జింబాబ్వే టీం బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా అస్సలు బాగోలేదు. ఎస్పెషల్లీ వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయారంటే ది మెయిన్ రీజన్ వాళ్ళ ఫీల్డింగ్ ల్యాప్సే. సో ఫస్ట్ మ్యాచ్లో జింబాబ్వే ప్లేయర్స్ చేసిన ఫీల్డింగ్కు థర్డ్ మ్యాచ్లో చేసిన ఫీల్డింగ్కు చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫీల్డర్స్ ఫీల్డింగ్ చేసినట్టు చేశారు. బట్ థర్డ్ మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ ఫీల్డర్స్లా మారిపోయారు. సో జింబాబ్వే టీం ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో ఎలాగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టీమ్ ఎఫర్ట్ కావాలి. 3 డిపార్ట్మెంట్స్ కూడా కలిసికట్టుగా రాణించగలిగితేనే మన టీమిండియాని డిఫీట్ చేయగలరు. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ మ్యాచ్లో పెద్దగా మార్పులు జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ కొన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేశారు. బట్ లాస్ట్ మ్యాచ్లో ఇన్నోసెంట్గా గాయం కారణంగా బెంచ్ మీద కూర్చున్నాడు. దీంతో మేబీ అతను ఏమైనా కోలుకుంటే ఈ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన ప్లేయర్స్ అంతా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో గిల్ ఒక మంచి హాఫ్ సెంచరీ కొట్టాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ చాలా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ మన వాళ్ళైతే ఈ మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తే బెటర్ అనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ మరియు జైస్వాల్ ఓపెనర్స్గా పంపారు. బట్ నాకైతే పర్సనల్గా జైస్వాల్ మరియు అభిషేక్ కాంబినేషన్ చూడాలని ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్ బ్యాట్స్మెన్. అట్ ది సేమ్ టైం పవర్ ప్లేని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటారు. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కాకపోయినప్పటికీ వాళ్ళ జోడీ అయితే చాలా డేంజరస్గా మారే ఛాన్స్ ఉంటుంది. లేదు గిల్ ఓపెనర్గానే కంటిన్యూ అవ్వాలనుకుంటే అభిషేక్ మరోసారి నెంబర్ 3కే పరిమితం అవుతాడు. ఇక మిడిల్ ఆర్డర్లో చూసుకున్న మన బ్యాట్స్మెన్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. బట్ లాస్ట్ మ్యాచ్లో రింకు సింగ్ లాస్ట్ ఓవర్స్ ఉండగా కూడా బ్యాటింగ్కి పంపలేదు. సో ఈ మిస్టేక్ని అయితే మరోసారి చేయకూడదు. మెయిన్లీ డెత్ ఓవర్ స్టార్ట్ అయిన తర్వాత వికెట్ పడితే ఖచ్చితంగా రింకు సింగ్ని ముందు పంపాలి. ఎందుకంటే అతను ఒక డెత్ ఓవర్ స్పెషలిస్ట్. అండ్ ఆల్సో శివం దూబే లాంటి ప్లేయర్ని కూడా అబ్జర్వ్ ట్రై చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. మెయిన్లీ మన వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్లో ఇంకొంచెం అగ్రెషన్ కావాలి. ఎందుకంటే మన దగ్గర నెంబర్ 8 వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. సో ఇంత బ్యాటింగ్ డెప్త్ పెట్టుకుని స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్గా ఆడకపోతే మొత్తం బ్యాటింగ్ డెప్త్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో చూసాం రింకు సింగ్ లాంటి ప్లేయర్స్కి ఎక్కువ బాల్స్ ఆడే ఛాన్స్ రాలేదు.
అండ్ దుబే మరియు సుందర్కి అయితే అసలు బ్యాటింగ్ వచ్చే ఛాన్సే దొరకలేదు. సో 3 వికెట్లు పడే వరకు మన బ్యాట్స్మెన్ గట్టిగానే ట్రై చేయవచ్చు. ఒకవేళ క్విక్ టైంలో 3 వికెట్లు పడిపోతే అండ్ దాన్ని కొంతవరకు స్లో చేసినా పర్వాలేదు. అలా కాకుండా స్టార్టింగ్ నుండి స్లో కాడి చివరిలో కొడదామనుకుంటే మనం పెట్టుకున్న బ్యాటింగ్ డెప్త్కు ఎలాంటి మీనింగ్ ఉండదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మన బౌలింగ్లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఆడిన 3 మ్యాచ్లు కూడా మన బౌలర్స్ చక్కగా బౌలింగ్ చేశారు. లాస్ట్ మ్యాచ్లోనే కొంతవరకు బిష్నో లాంటి ఇన్ఫార్మ్ బౌలర్ ఎక్కువగా రన్స్కి వెళ్ళాడు. బట్ అదర్ దాన్ దట్ మన వాళ్ళ బౌలింగ్ అద్భుతంగా ఉంది. మెయిన్లీ వాషింగ్టన్ సుందర్ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీస్తున్నాడు. అలాగే మన పేసర్స్ చూసుకున్న మంచి కోఆర్డినేషన్తో బౌలింగ్ చేస్తున్నారు. బట్ ఆ 5th బౌలింగ్ ఆప్షనే చాలా ప్రాబ్లంగా మారిపోతుంది. లాస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ మరియు శివం దుబే ఇద్దరు బౌలింగ్ కూడా పెద్దగా ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో 5th బౌలింగ్ ఆప్షన్ మీద అయితే మన వాళ్ళు కొంతవరకు కాన్సన్ట్రేట్ చేయాలి. మెయిన్లీ రైట్ టైంలో ఆల్రౌండర్స్ చేత బౌలింగ్ చేయించడం చాలా కీలకం. సో మన వాళ్ళు బౌలింగ్లో ఒక్క ప్రాబ్లమ్ని సరి చేసుకుంటే సరిపోతుంది. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే మన టీమిండియాలో కూడా ఎలాంటి మార్పులు జరగకపోవచ్చు. మేబీ జరిగితే ఒకే ఒక మార్పు జరగడానికి పాసిబిలిటీ ఉంది. అదేంటంటే రొటేషన్. సో లాస్ట్ మ్యాచ్లో ముఖేష్ కుమార్కి రెస్ట్ ఇచ్చి ఖలీల్ అహ్మద్ని తీసుకున్నారు. బట్ ఈ మ్యాచ్ కోసం చూసుకుంటే మేబీ ఆవేష్ ఖాన్కి రెస్ట్ ఇచ్చి మళ్ళీ ముఖేష్ కుమార్ని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇనివే మరోసారి అయితే మన టీమిండియా కుర్రాళ్ళు మ్యాచ్లోకి ఫేవరెట్స్గా బరిలో దిగబోతున్నారు. అండ్ మన వాళ్ళు కనుక వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఆడితే ఈజీగా జింబాబ్వే టీంని బీట్ చేయొచ్చు. చూడాలి మరి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుస్తారా లేకపోతే లాస్ట్ మ్యాచ్ వరకు సిరీస్ని డ్రాగ్ చేస్తారా అనేది.